గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీకు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. టాపిక్స్ వచ్చేసి డార్క్ నమూనాలు, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన పథకం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డార్క్ నమూనాలు. డార్క్ నమూనాలు అనైతిక వినియోగదారు ఇంటర్ఫేస్ డిజైన్లు నిర్దిష్ట చర్యలను తీసుకునేలా వినియోగదారులను మోసగించడం లేదా మోసం చేయడం. ప్రతిరోజు లక్షల మంది వినియోగదారులు సమాచార వ్యవస్థలో ఈ డార్క్ నమూనాలను ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం SUY. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2, 2014న ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో పే అండ్ యూజ్ కమ్యూనిటీ టాయిలెట్ నిర్మాణం, నిర్వహణ మరియు పారిశుద్ధ్య సంబంధిత వాహనాల సేకరణ మరియు నిర్వహణ కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం యొక్క లక్ష్యాలు. ఈ పథకం స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన పథకం AGEY. ఈ పథకాన్ని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 2017న ప్రారంభించారు. ఇది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM పథకం కింద ఇది ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క లక్ష్యం స్వయం సహాయక బృందాల సభ్యులకు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిర్వహించడం ద్వారా వారికి ఆల్టర్నేటివ్ గృహ ఆదాయాన్ని అందించడం, అంతేకాకుండా నైపుణ్య శిక్షణను మొదలైనవి అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యాన్ని పెట్టుకుంది. థ్యాంక్ యూ స్టూడెంట్. మీరు యూట్యూబ్లో ఒమేగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ స్టూడెంట్.